ఫ్రెండ్స్, ఇప్పటి కాలంలో మనం ప్రతిరోజు చూస్తున్న వార్తలు మనసును కదిలించేలా, మన హృదయాన్ని భయపెట్టేలా మారిపోతున్నాయి. ఫ్లైట్ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఉగ్రదాడులు, ప్రేమ పేరుతో హత్యలు, హనీమూన్ కు వెళ్లి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు, కన్న తల్లి ప్రేమకు అడ్డుపడిందని చంపేయడాలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు మనం ఎన్నో విషాద వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనలు మనం మరవక ముందే ఇప్పుడు మరో విషాద ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో జూలై 1వ తేదీ ఉదయం పాషమైలారంలో ఉన్న ఓ ఫార్మా ఫ్యాక్టరీ ఒక్కసారిగా గగుర్పాటు కలిగించే పేలుడుతో కూలిపోయింది. ఈ పేలుడుతో మనిషి శరీరాలు నేల మీద కాకుండా గాల్లోకి ఎగిరిపోయేలా ఆ ఘటన జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగిందనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్టరీ పేరు సిగాచి ఇండస్ట్రీస్. ఇది మన దేశంలో మైక్రో క్రిస్టల్ అండ్ సెల్యులోజ్ అనే ఒక ప్రత్యేకమైన ఫార్మా పదార్థాన్ని తయారు చేసే ప్రముఖ కంపెనీ. ఈ కంపెనీ మొత్తం భారత్ లో 3 ప్లాంట్లను నిర్వహిస్తుంది. అందులో ఇదొకటి. దీని ఉత్పత్తులు టాబ్లెట్ల తయారీలో, కొన్ని ఫుడ్ మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగపడతాయి. ఈ ఫ్యాక్టరీలో ప్రధానంగా తయారయ్యేది ఎంసిసి అంటే మైక్రో క్రిస్టల్ అండ్ సెల్యులోజ్. ఇది తెల్లటి పొడిలాగా ఉండే పదార్థం. టాబ్లెట్లలో బైండింగ్ ఏజెంట్ గా, ఫుడ్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ లో కూడా దీన్ని విస్తృతంగా వాడతారు. ఇదొక పొడి రూపం కావడం వలన దీన్ని తయారు చేయడానికి స్ప్రే డ్రైయర్ అనే ప్రత్యేకమైన యంత్రాన్ని వాడతారు. స్ప్రే డ్రైయర్ అనేది ద్రవ ఎంసిసిని వేడి గాలితో అణువులుగా చేసుకుని అతి తక్కువ సెకండ్లోనే పొడిగా మార్చేసే భారీ డ్రైయర్. ఈ ప్రక్రియలో ఉపయోగించే గాలి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 150 డిగ్రీల నుండి 300 డిగ్రీల సెల్సియస్ వరకు. ఉత్పత్తి సమయంలో సరైన తేమ నియంత్రణ లేకపోతే లేదా వాయువు దట్టంగా గడ్డకట్టితే అతి చిన్న స్పార్క్ కూడా ఒక పెద్ద పేలుడుకు కారణమవుతుంది. ఈ ప్లాంట్ గత కొంతకాలంగా అక్కడ నడుస్తుంది. 3 అంతస్తులుగా ఉండే ఈ ఫ్యాక్టరీలో 100కు పైగా కార్మికులు రోజు పనిచేస్తున్నారు. అందులో చాలా మంది ఉత్తరప్రదేశ్, ఒడిశా లాంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జీవనోపాధి కోసం అక్కడ పనిచేస్తున్నారు. జూలై 1వ తేదీ ఉదయం 9:30 సమయంలో ఎప్పటిలాగే ఫ్యాక్టరీలో పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్ప్రే డ్రైయర్ లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఎంసిసి పౌడర్ గాల్లోకి పొంగిపోవడంతో స్పాంటనియస్ ఇగ్నిషన్ జరిగి డస్ట్ ఎక్స్ప్లోజన్ లా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ పేలుడు అంత భీకరంగా ఉండడం వలన కొంతమంది అక్కడికక్కడే మరణించారు. కొంతమందిని గుర్తించాలంటే వారి శరీర భాగాల నుండే DNA టెస్టులు చేయాల్సి వచ్చింది. కొన్ని శరీరాలు ఏకంగా 100 మీటర్ల దూరంలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దట్టమైన పొగ, మంటలు, అరుపులు, ధ్వంసమైన గోడలు, అక్కడున్న ప్రతిదీ నిమిషాల్లోనే ఒక భయంకరమైన దృశ్యంగా మిగిలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 36 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా పలువురు పరిస్థితి విషమంగా ఉంది. కొంతమందిని హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉంచారు. పటాన్ చెరు, కూకట్పల్లి మరియు ఇతర ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయం ప్రకటించారు. అంతేకాదు, దీన్ని పరిశీలించేందుకు 5గురు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుండి కనిపించకుండా పోయింది. దీనిపై ప్రభుత్వ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. బాధితుల నుండి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణం డ్రైయింగ్ యూనిట్ లో వేడి ఎక్కువ కావడం వల్ల పౌడర్ గా ఉన్న ఎంసిసిలో మంటలు మొదలైపోయి భారీగా పేలిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా స్ప్రే డ్రైయర్ లోని వెంటిలేషన్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం లేదా ఫిల్టరేషన్ సదుపాయం విఫలం అవ్వడం వల్లే ఈ ఘోరమైన దుర్ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఇంకొక విధంగా ఎంసిసి పదార్థం ఫైనర్ పార్టికులర్ గా ఉండడం వల్ల అది గాలిలో సస్పెన్షన్ తీసుకుని డస్ట్ ఎక్స్ప్లోజన్ లా వ్యవహరించడమే ప్రధాన కారణమని పరిశీలనల్లో ముందస్తుగా తేలింది. ఇప్పుడు ఈ ఘటన తర్వాత 90 రోజులు ఈ ప్లాంట్ ను మూసివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఫ్రెండ్స్, ఒక ప్రాణం కోల్పోవడం వెనుక ఉన్న బాధను లెక్కించలేం. కానీ ఇక్కడ 3 కాదు, 30 మందికి పైగా ప్రాణాలు ఓ చిన్న లోపం వల్ల కోల్పోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఫ్యాక్టరీ లోపం కాదు, ఇది మన దేశంలో పరిశ్రమల భద్రతా వ్యవస్థపై బలమైన ప్రశ్న. మనకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి. వాటికంటే ముందు మనుషుల భద్రత అవసరం. ఒక కంపెనీ ప్రాఫిట్ కోసం ప్రాణాలని తాకట్టు పెట్టకూడదు. అలాంటి ఘనమైన దేశంగా ఉండాలంటే ప్రతి పరిశ్రమలో శుద్ధి మొదలవ్వాలి. ఫ్రెండ్స్, దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.